పూర్తిగా రాష్ట్రంలో కేటీఆర్ విచారణ అంటే ఒక పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా టార్గెట్ తీసుకొని తనకు అనుకూలమైన మీడియాతోని కేటీఆర్ గారి పైన దుష్ప్రచారం చేయాలని కుట్ర ఈ ప్రభుత్వం వచ్చిన కంచెలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ ఫార్ములా కేసు సంబంధించిన విషయం లోపల కేటీఆర్ గారు అన్ని విషయాలు మీడియాతోని ఓపెన్గా 2 నెలల క్రితం అన్ని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా కావాలని చెప్పి ఇవాళ మళ్ళీ ఏసీబీతోని కేసు నమోదు చేసి ప్రత్యేకంగా క్యాబినెట్ ఏర్పాటు చేసి ఆ క్యాబినెట్లో మన చీఫ్ సెక్రటరీ గారికి పురమాయించి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ అంశం మీద కేసును క్వాష్ చేయాలని చెప్పి కేటీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళారు. ఎలాంటి తప్పు చేయలేదు, పాలసీ పరంగా నిర్ణయం తీసుకుని తప్ప వ్యక్తిగతంగా దాంట్లో నాకు ఎలాంటి లబ్ధి జరగలేదు, మేము ఆలోచించాలని చెప్పి కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇవాళ హైకోర్టులో కేసు రిజర్వ్లో ఉంది, తీర్పు రిజర్వ్లో ఉంది. కేటీఆర్ గారి అంశం మీద పాలపరంగా తీసుకున్న నిర్ణయాలు అన్నిటి మీద మంచి అయినా చెడని ఏదైనా కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ హైకోర్టులో చెప్పినా కూడా ఇలా వ్యక్తిగతంగా నోటీస్ ఇచ్చి పిలవాల్సిన అవసరం ఏమున్నది? అయినా కూడా కేటీఆర్ గారు గౌరవించి, పోలీస్ డిపార్ట్మెంట్ను గౌరవించి, ఏసీబీ అధికారులను గౌరవించి ఇవాళ విచారణకు హాజరైతే అడ్వకేట్లు రావద్దు, మీరు ఒక్కరే రావాలంటే ఇదేం పద్ధతి? రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వం అలా అడ్వకేట్లను ఎందుకు అనుమతించారు? రైట్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది, దాంట్లో దాదాపు 50 కోట్లు కుంభకోణమైన వాళ్ళు ఆరోపిస్తుంది. కేటీఆర్ గారు గతంలో ఉన్న మినిస్టర్ నేను, మున్సిపల్ మినిస్టర్ నేను ఐఎమ్ ద గవర్నమెంట్ అని కేటీఆర్ గారు చెప్తుంది కదా, ఎందుకు పదే కుంభకోణం అని ఎందుకు ఆరోపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూపించాలి కదా కుంభకోణం ఏమన్నా వ్యక్తిగతంగా. అసలు ఆ 55 కోట్ల నుంచి కేటీఆర్ గారి కుటుంబానికి కానీ కేటీఆర్ గారి మిత్రులకు కానీ ఎవరికైనా ₹1 వెళ్ళినా కుంభకోణం అవుతుంది. ఇలాంటి ఆధారాలు లేవు, వ్యక్తిగతమైన ట్రాన్సాక్షన్ ఎక్కడ లేదు. అయినా కూడా కావాలని చెప్పి వాళ్ళు కేసు పెడుతున్న ఉద్దేశం ఏంది? కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయడానికి ఒక కుట్ర. ప్రతిరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రతిరోజు ప్రజలను జాగృతం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ జరుగుతున్న అన్యాయాల విషయాలు అన్నిటి మీద ఇవాళ ఒక గొంతుగా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇవాళ ఓర్వలేకనే ఇవాళ ఈ ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రజలు ప్రజా పరిపాలన చేయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వారు పగ్గాలు అప్పచెప్తే మరి రోజు చేస్తున్నది ఏంది? ఒక నియంత్రిత పరిపాలన. ప్రజలందరినీ కూడా ఈరోజు వంచేసి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి నానా రకాల హామీలు ఇచ్చేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వచ్చిన ప్రభుత్వం దాదాపు 1 ఇయర్ అయిపోయింది. మరి నీ 6 గ్యారెంటీలు ఏమైపోయినాయి? నువ్వు ఆ మహిళలకు ఇస్తా స్కూటీలు ఏమైపోయినాయి? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెప్పి 1 తులం సోనాదేత, 1 తులం బంగారం ఇస్తాను. ఇవన్నింటినీ కూడా చెప్పి ఇస్తా అని చెప్పి అప్పుడు చెప్పినావు. ప్రభుత్వం లోపల గీట ఎక్కిన ఇమ్మీడియట్లీ నెల రోజుల్లో పడి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. సంవత్సరం అయింది. ఇవన్నీ కూడా ప్రజలను పక్కదోవ పెట్టడానికి మా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని లేనిపోని అక్రమ కేసులు బనాయించేసి, పనికిరాని కేసులు, ఎక్కడ నిలవబడని కేసులు, కేవలము ప్రజల దృష్టి ప్రజలందరూ కూడా నిలదీయాలి అనే ఈ ప్రభుత్వాన్ని అనుకున్న తరుణంలో వాళ్ళ దృష్టిని మరలించడానికి ఈ విధంగా మా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అక్రమ కేసులు మళ్ళీ బనాయించడం జరిగింది. ఈ కేసులు ఎక్కడ నిలబడేవి కావు. మా పార్టీ ధర్మం వైపే పోరాటం చేస్తుంది. మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు ప్రజల యొక్క కోరికల మేరకు, ప్రజల యొక్క అవసరాల మేరకు పోరాటం చేస్తున్నారు. రైతు బంధు అన్నావు, రైతు భరోసా అన్నావు, మహిళలకు పింఛన్లు అన్నావు. గత ప్రభుత్వానికి ఇచ్చిన కంటే మేము డబల్ టిబల్ చొబల్ ఇస్తాను. డబల్ చిబల్ దోబల్ దేవుడేరుగా నువ్వు ఇప్పటివరకు ఇవ్వకుండా 2 నెలల నుండి వాళ్ళని ఎంగబెట్టినావు. నువ్వు ఎక్కడ జరుగుతుంది ప్రజా పరిపాలన? ఎక్కడ పరిపాలన జరుగుతుంది? ఈ నియంత్రిత పరిపాలన ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించేసి మరి వాళ్ళు ఈరోజు ఏసీబీ ఆఫీస్కు పిలుచుకోవడం జరిగింది. మా నాయకుడు ఏం అడిగిండు? నాయన మీరు ఎలాంటి కేసులు పెట్టినా, దేనికి పెట్టినా మేము భయపడేది లేదు, చేసేది లేదు. మేము ఉద్యమకారులం, ఉద్యమం నుండి వచ్చినాం, మేము తప్పకుండా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈరోజు వెళ్తే మరి మేము అడ్వకేట్ల ద్వారా మేము వస్తామంటే వాళ్ళు ఈరోజు నిరాకరించడం జరిగింది. ఆయన మన కేటీఆర్ గారు నిబద్ధత మన కలిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఏసీబీ ఆఫీస్కి అటెండ్ కావడం జరిగింది.